హాయ్ అండి, వెల్కమ్ టు అకాడమీ ఫర్ గ్రూప్స్. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే స్టూడెంట్స్ మీలాంటి వాళ్ళు షేర్ చేయండి. అలాగే మీరు బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఈరోజు మనం లాస్ట్గా ప్రీవియస్ వీడియోలో మనీ అనే దానికి డెఫినేషన్ చెప్పుకున్నాం. సో దాని తర్వాత కంటిన్యూషన్ ఏంటంటే ఫియాట్ మనీ. సో దీనికి తెలుగులో ఏం పేరు లేదు, తెలుగులో కూడా ఫియాట్ మనీ. అయితే ఫియాట్ మనీ అంటే ఏంటి? ఫియాట్ మనీ మీన్స్ ఫియాట్ మనీ ఏదైనా ఒక దానిని మనం ఫియాట్ మనీ అనాలంటే రెండు కండిషన్స్ ఉండాలి. సో ఆ రెండు కండిషన్స్ ఏంటి? ఒకటి must be in the form of physical or digital. అంటే భౌతిక రూపంలో అయినా ఉండాలి, అలాగే డిజిటల్ రూపంలో అయినా ఉండాలి. ఒకవేళ ఫిజికల్ ఫామ్లో ఉంటే కాయిన్ రూపంలో అయినా ఉండాలి, లేదా కరెన్సీ నోట్ రూపంలో అయినా ఉండాలి. అలా ఉంటూ దట్ కెన్ బి మెజర్ ది వాల్యూ. సో అది ఫిజికల్ ఫామ్లో అయినా ఉండాలి, డిజిటల్ ఫామ్లో అయినా ఉండాలి. ఫిజికల్ ఫామ్లో ఉంటే కాయిన్ రూపంలో అయినా, నాణ్యాల రూపంలో అయినా ఉండాలి, లేదా కరెన్సీ నోట్ల రూపంలో అయినా ఉండాలి. అలా ఉంటూ దట్ కెన్ బి మెజర్ ది వాల్యూ, విలువని మెజర్ చేసే, కొలిచే విధంగా ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రెండో పాయింట్, మస్ట్ బి ఇష్యూడ్ బై. ఎవరు జారీ చేయాలి? ఖచ్చితంగా మస్ట్ బి ఇష్యూడ్ బై కింగ్. ఏదైనా ఒక దేశానికి ఉన్నటువంటి రాజు కానీ, క్వీన్ ఏదైనా ఒక దేశానికి ఉన్నటువంటి రాణి కానీ, లేదా ఏదైనా ఒక దేశం యొక్క ప్రభుత్వం, గవర్నమెంట్ కానీ, లేదా ఏదైనా ఒక దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్, కేంద్ర బ్యాంక్ అనేది జారీ చేసి ఉండాలి. సో ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అయితే దానిని ఫియాట్ మనీ అంటారు. అయితే మన ఎగ్జాంపుల్గా సపోజ్ మన 2000 రూపాయల నోట్ ఉంది. 2000 రూపాయల నోట్ అనేది ఫిజికల్ ఫామ్లో ఉందా లేదా? ఫిజికల్ ఫామ్లో నోట్ రూపంలో ఉంది. అలాగే దాన్ని ఎవరు జారీ చేశారు? RBI, భారతదేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ అనేది జారీ చేసింది. అలాగే 5 రూపాయల కాయిన్ ఉంది. 5 రూపాయల కాయిన్ అనేది ఫియాట్ మనీ అవుతుందా లేదా? అవుతుంది. ఎందుకంటే అది నాణ్యం రూపంలో ఉంది. అలాగే దాన్ని ఎవరు జారీ చేశారు? భారత ప్రభుత్వం అనేది జారీ చేసింది. ఇప్పుడు చైనా కరెన్సీ యువాన్ ఉంది. సో ఈ యువాన్ అనేది ఫియాట్ మనీ అవుతుందా? ఫియాట్ మనీ అవుతుంది. ఎందుకు? అది నోట్ రూపంలో ఉంది. అలాగే దాన్ని చైనా యొక్క కేంద్ర బ్యాంక్ ఏంటి, పీపుల్స్ సెంట్రల్ బ్యాంక్ అనేది జారీ చేసింది. అలాగే డాలర్ ఉంది. సో డాలర్ అనేది ఫియాట్ మనీ అవుతుందా? అవుతుంది. ఎందుకు? అది కరెన్సీ రూపంలో, నోట్ రూపంలో ఉంది. అలాగే దాన్ని యుఎస్ ఫెడరల్ రిజర్వ్, కేంద్ర బ్యాంక్ అయినటువంటి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అనేది జారీ చేయడం జరిగింది. ఇప్పుడు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డ్స్ అనేవి ఫియాట్ మనీ అవుతాయా? డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డ్స్ అనేవి ఫియాట్ మనీ అవుతాయా? అవ్వవు. ఎందుకు? అవి ఫిజికల్ ఫామ్లో లేవు. పైగా దాన్ని ఎవరు కూడా ప్రభుత్వం కానీ ఈ నలుగురిలో ఎవరు కూడా జారీ చేయట్లేదు. రాజు లేదా రాణి లేదా గవర్నమెంట్ లేదా సెంట్రల్ బ్యాంక్ ఎవరు జారీ చేస్తున్నారు? ఏదో ఒక బ్యాంక్ అనేది జారీ చేస్తుంది. సో అవి ఫియాట్ మనీ కాదు. అలాగే చెక్కులు కానీ, లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, లేకపోతే డిమాండ్ డ్రాఫ్ట్లు కానీ, ఇవేవి కూడా ఫియాట్ మనీ కావు. అలాగే క్రిప్టో కరెన్సీ ఉంది. క్రిప్టో కరెన్సీ అనేది ఫియాట్ మనీ అవుతుందా? అవ్వదు. ఎందుకు? దాన్ని ఏ దేశం కూడా జారీ చేయట్లేదు. దాన్ని ఏ విధంగా జారీ అవుతున్నాయి? అవి బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా బ్లాక్ చైన్ టెక్నాలజీని అనుసరించి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా క్రిప్టో కరెన్సీ అనేది జారీ అవుతుంది. పైగా ఏ దేశం కూడా జారీ చేయట్లేదు. సో అందుకే అవి ఫియాట్ మనీ కావు. ఓల్డ్ 500 to 1000 రూపీస్ నోట్ అనేవి ఫియాట్ మనీ అవుతాయి. ఓల్డ్ ఎందుకు? అవి నోటు ఫిజికల్ రూపంలో ఉన్నాయి. అలాగే వాటిని కేంద్ర బ్యాంకు జారీ చేసింది. సో ఫియాట్ మనీ అవుతాయి. సో ఇది ఫియాట్ మనీ. అర్థమైందండి? నెక్స్ట్ దీని తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే లీగల్ టెండర్. లీగల్ టెండర్
లీగల్ టెండర్ అంటే చట్టబద్ధ ద్రవ్యం. చట్టబద్ధ ద్రవ్యం. ఒకసారి ఉన్నాడు, వీడియో అవుతుందో లేదు. ఓకే, లీగల్ టెండర్ చట్టబద్ధ ద్రవ్యము. ఏదైనా ఒక దాన్ని మనం లీగల్ టెండర్ అనాలంటే, లీగల్ టెండర్ మీన్స్ ఏదైనా ఒక దాన్ని లీగల్ టెండర్ అనాలంటే 2 కండిషన్స్ అనేవి ఉండాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి? దట్ కెన్ బి మస్ట్ బి ఫియాట్ మనీ. అది ఖచ్చితంగా ఫియాట్ మనీ అయి ఉండాలి. ఫియాట్ మనీ అయి ఉండడంతో పాటు ఇండియన్ లెండర్ cannot refuse to accept it. Indian lender cannot refuse to accept in India. అంటే భారతదేశంలో భారతీయులు ఎవరు కూడా దాన్ని తీసుకోవడానికి రిఫ్యూజ్ చేయకూడదు, తిరస్కరించకూడదు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆమోదించాలి. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక దాన్ని లీగల్ టెండర్ అనాలంటే అది ఫియాట్ మనీ అయి ఉండాలి. అయి ఉండడంతో పాటు ఆ దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఎవడు కూడా దాన్ని తిరస్కరించకుండా ఉంటే దాన్ని చట్టబద్ధ ద్రవ్యం అంటాం. సో ఇప్పుడు 2000 రూపీస్ నోట్ ఉంది. సో దీన్ని లీగల్ టెండర్ అనొచ్చు. ఎందుకు? అది ఖచ్చితంగా ఫియాట్ మనీ. 2000 రూపాయల నోట్ ఇస్తే నీకు భారతదేశంలో ఎవరైనా తిరస్కరిస్తున్నాడా? లేదు. సో అది ఫియాట్ మనీ. సో 5 రూపీస్ కాయిన్ లీగల్ టెండర్ ఆల్సో. 5 రూపీస్ కాయిన్ ఆల్సో లీగల్ టెండర్. అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అయితే US డాలర్ అనేది మన భారతదేశంలో లీగల్ టెండర్ అవుతుందా? అవ్వదు. ఎందుకు? అది ఫియాట్ మనీ అవ్వచ్చు, కానీ మన భారతదేశంలో అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. బ్యాంకులు ఇలాంటివి యాక్సెప్ట్ చేస్తే కానీ ప్రతి ఒక్క, ఇప్పుడు సపోజ్ నార్మల్ టిఫిన్ షాప్కి వెళ్ళి అక్కడ డాలర్ ఇస్తే వాడు తీసుకుంటాడా? తీసుకోడు. సో ఈ విధంగా ఫారెన్ కరెన్సీ, డాలర్ కానీ, యువాన్ కానీ, యూరోస్ కానీ, ఈ విధంగా ఫారెన్ కరెన్సీ అనేది భారతదేశంలో లీగల్ టెండర్ కాదు. ఫారెన్ కరెన్సీ ఈజ్ నాట్ ఎ లీగల్ టెండర్ ఇన్ ఇండియా. సో అది అర్థమైందండి. నెక్స్ట్, క్రిప్టో కరెన్సీ అనేది లీగల్ టెండర్ కాదు. అలాగే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులు ఆ ఫియట్ మనీలు కావు కాబట్టి లీగల్ టెండర్ అవ్వవు. చెక్కులు కానీ, డిమాండ్ డ్రాఫ్ట్లు కానీ ఇవి కూడా అవ్వవు. అయితే మనకి పేరు సాల్వడార్ అనే కంట్రీలో బిట్ కాయిన్, సాల్వడార్ అనే కంట్రీలో బిట్ కాయిన్ అంటే క్రిప్టో కరెన్సీలో వన్ ఆఫ్ ది టైప్ బిట్ కాయిన్. ఇది క్రిప్టో కరెన్సీ అనుకో. సో ఈ సాల్వడార్ అనే కంట్రీలో బిట్ కాయిన్ అనేది లీగల్ టెండర్. అంటే ఆ దేశ అధ్యక్షుడు ఏం చేశాడు? మన దేశంలో ఉన్నటువంటి ఏ వస్తువులైనా బిట్ కాయిన్ ఉపయోగించి కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు సాల్వడార్లో లీగల్ టెండర్ కదా క్రిప్టో కరెన్సీ అనేది. కానీ మనకి థియరిటికల్గా ఏముంది? క్రిప్టో కరెన్సీ అనేది లీగల్ టెండర్ కాదు, అది ఫియాట్ మనీ కాదు. ఎక్కడైనా క్రిప్టో కరెన్సీ అనేది లీగల్ టెండర్, ఏదైనా ఒక అదే దేశంలో లేదా ప్రపంచంలో ఏదైనా ఒకటి లీగల్ టెండర్ అవ్వాలంటే అది ఖచ్చితంగా ఫియాట్ మనీ అవ్వాలి. కానీ ఇక్కడ బిట్ కాయిన్ లేదా క్రిప్టో కరెన్సీ అనేది ఫియాట్ మనీ అయ్యిందా? అవ్వలేదు. కానీ బయట మొత్తం అందరికీ కూడా క్రిప్టో కరెన్సీ అనేది లీగల్ టెండర్ కాదు. కానీ సాల్వడార్ అనే కంట్రీలో క్రిప్టో కరెన్సీ అనేది లీగల్ టెండర్. సో దిస్ ఈజ్ డిబేటబుల్. అంటే దీన్ని తర్వాత ఏ విధంగా మారుతుందో చూడాలి. నెక్స్ట్ వన్, దీని తర్వాత కమరేటివ్ కాయిన్స్. కమరేటివ్ కాయిన్స్ అంటే తెలుగులో జ్ఞాపకార్థంగా జారీ చేసే నాణ్యాలు. అంటే ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా 2021 సెప్టెంబర్లో 125 రూపాయల నాణ్యాన్ని జారీ చేశారు. ఎందుకు జారీ చేశారంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క 125వ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఏం చేసిందంటే 125 రూపాయల నాణ్యాన్ని జారీ చేసింది. సో ఇక్కడ ఎవరి జ్ఞాపకార్థం? నేతాజీ సుభాష్ చంద్రబోస్. అలాగే 2020 అక్టోబర్లో 75 రూపాయల నాణ్యాన్ని జారీ చేశారు. ఎందుకు? FAO, ఫుడ్ అగ్రికల్చరల్
ఆర్గనైజేషన్ యొక్క 75వ యానివర్సరీ సందర్భంగా దాని జ్ఞాపకార్థంగా 75 రూపాయల నాణ్యాన్ని జారీ చేశారు. సో ఈ విధంగా జ్ఞాపకార్థంగా జారీ చేసే వాటిని కమరేటివ్ కాయిన్స్ అంటారు. అయితే కమరేటివ్ కాయిన్స్ అనేవి ఫియాట్ మనీ అవుతుందా? కమరేటివ్ కాయిన్స్ అనేవి ఫియాట్ మనీ అవుతాయా అంటే ఫియాట్ మనీ అవుతాయి. ఎందుకు? అవి ఫిజికల్ ఫామ్లో ఉన్నాయి, ఫిజికల్ ఫామ్లో కాయిన్ రూపంలో ఉన్నాయి. అలాగే మనకి దాన్ని ఎవరు జారీ చేస్తున్నారు? ప్రభుత్వం లేదా సెంట్రల్ బ్యాంక్ అనేది జారీ చేస్తుంది. సో కమరేటివ్ కాయిన్స్ ఆర్ ఫియాట్ మనీ. బట్ కమరేటివ్ కాయిన్స్ అనేవి లీగల్ టెండర్ అవుతాయా? కమరేటివ్ కాయిన్స్ అనేవి లీగల్ టెండర్ అవుతాయా అంటే అవి లీగల్ టెండర్ అవ్వాలా లేదనేది ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుంది. ఏ విధంగా అంటే ప్రభుత్వం అనేది నోటిఫై చేసింది అనుకోండి, అంటే కమరేటివ్ కాయిన్స్ని ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందరూ వ్యాపార కార్యకలాపాల్లో వాడుకోవచ్చు అని గవర్నమెంట్ అనేది నోటిఫై చేస్తే కమరేటివ్ కాయిన్స్ అనేవి లీగల్ టెండర్ అవుతాయి. ఎందుకు? అది ఫియాట్ మనీ అయింది. అలాగే అందరూ వాడుకోవచ్చు అంటే అందరూ ఆమోదిస్తారు కాబట్టి అది లీగల్ టెండర్ అవుతుంది. అదే గవర్నమెంట్ అనేది నోటిఫై చేయలేదు అనుకోండి, చేయకపోతే అది లీగల్ టెండర్ కాదు. సో కమరేటివ్ కాయిన్స్ అనేవి లీగల్ టెండర్ అవ్వాలా లేదనేది గవర్నమెంట్ పైన ఆధారపడి ఉంటుంది. అయితే మనం కాయిన్స్ని ఎంతవరకు ఉపయోగించవచ్చు? కాయిన్స్ని మనం ఎంతవరకు ఉపయోగించగలమంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఏ అనే వ్యక్తి ఉన్నాడు. సో వీడు ఏం చేశాడంటే వీడు ఒక టీవీ కొనాలనుకుంటున్నాడు, టీవీ కొనాలనుకుంటున్నాడు, ఎల్సిడి స్క్రీన్ లేదా ఇది. అయితే వీడు మార్కెట్కి వెళ్ళాడు, దాని యొక్క ధర ఎంత ఉంది? 20,000, 20,000 రూపాయలుగా ఉంది. అయితే ఆ షాప్ వాడికి వీడు ఏం చేశాడంటే అన్ని 20,000కి సమానమైనటువంటి అన్ని ₹1 కాయిన్సే ఒక బస్తాలో తీసుకెళ్ళి షాప్ వాడికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ షాప్ వాడు యాక్సెప్ట్ చేస్తాడు, దాన్ని యాక్సెప్ట్ చేయడు. అంటే నాణ్యాల యొక్క ఆమోదాన్ని బట్టి యాక్సెప్టెన్సీ, ద్రవ్యం యొక్క ఆమోదాన్ని బట్టి ద్రవ్యం అనేది 2 రకాలు. సో మనీ ఈజ్ 2 టైప్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ యాక్సెప్టెన్సీ. సో ఒకటి లిమిటెడ్ లీగల్ టెండర్. సో అందులో ఫస్ట్ వన్ లిమిటెడ్ లీగల్ టెండర్. లిమిటెడ్ లీగల్ టెండర్ పరిమిత చట్టబద్ధ ద్రవ్యము. పరిమిత చట్టబద్ధ ద్రవ్యము. సో నాణ్యాలు అనేవి కాయిన్స్ అనేవి మనకి లిమిటెడ్ లీగల్ టెండర్ పరిమిత చట్టబద్ధ ద్రవ్యము అవుతాయి. కాయిన్స్ ఆర్ లిమిటెడ్ లీగల్ టెండర్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఏ అనే వ్యక్తి ఉన్నాడు. అయితే వీడు ఒక ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నాడు. దానికి ప్రైస్ ఎంత ఉంది? 70,000, 70,000 ఉంది. అయితే ఇప్పుడు షాప్ వాడికి వీడు అంతా చిల్లరే నాణ్యాలు ₹1, ₹2, ₹5 నాణ్యాలు మొత్తం 70,000కి సరిపడా మొత్తం ఒక సంచి వేసుకొని తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు షాప్ వాడు ఆమోదించాడు. సో మరి ఎంత ట్రాన్సాక్షన్, మ్యాక్సిమం ఎంత ట్రాన్సాక్షన్ వరకు మనం ఈ నాణ్యాలను ఉపయోగించవచ్చు అంటే మనకి మీకు చెప్పాను కాయినేజ్ యాక్ట్, నాణ్యాల చట్టం ఎప్పుడు ఫస్ట్ రూపొందించారు? 1906. దాన్ని ఎప్పుడు సవరించారు? 2011లో. సో కాయినేజ్ యాక్ట్ 2011 ప్రకారం ₹1 లేదా అంతకంటే ఎక్కువ ₹1 ఆర్ అబౌవ్ ₹1 లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగినటువంటి నాణ్యాలని మ్యాక్సిమం ₹1000 ట్రాన్సాక్షన్ వరకు మాత్రమే, ఏదైనా ఒక వ్యాపారం యొక్క విలువ అనేది ₹1000 ఉన్నంత వరకు మాత్రమే మనము నాణ్యాలని ₹1 లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన నాణ్యాలని అంటే ₹1, ₹2, ₹5 ఈ విధంగా ₹1000 వరకు వాడవచ్చు. దేని ప్రకారం? కాయినేజ్ యాక్ట్ 2011 ప్రకారం. అలాగే కాయినేజ్ యాక్ట్ 2011 ప్రకారం ₹1 లేదా అంతకంటే ₹1 కంటే తక్కువ అంటే ఏంటి? ప్రెసెంట్ 50 పైసలు. 50 పైసల నాణ్యాలు అనేవి మనం మ్యాక్సిమం ₹10 ట్రాన్సాక్షన్ వరకు మాత్రమే ఉపయోగించవచ్చు. 50 పైసా అనేది ప్రెసెంట్ ఉందండి, కానీ ఎవరు వాడట్లేదు. భారతదేశంలో 50 పైసా అనేది ఉంది. భారతదేశంలో ఇన్ ఇండియా లోయెస్ట్ డినామినేషన్, భారతదేశంలో తక్కువ విలువ కలిగిన నాణ్యం ఏదంటే 50 పైసలు ప్రెసెంట్ ఉంది, కానీ వాడట్లేదు. 2011లో మనకి ఏం చేశారంటే 50 పైసల కంటే తక్కువ ఉన్నటువంటి
50 పైసల కంటే తక్కువ ఉండడం అంటే 25 పైసలు కానీ 10 పైసలు ఇలాంటివి ఏం చేస్తారంటే రద్దు చేస్తారు, అంటే మార్కెట్ నుంచి విత్డ్రా చేస్తారు. ఎప్పుడు 2011లో. అయితే ఇక్కడ ఇది అర్థమైంది కదండి. చూడండి నెక్స్ట్, నాణ్యాలు అనేవి ఎందుకు లిమిటెడ్ లీగల్ టెండర్ అవుతున్నాయి, పరిమిత చట్టబద్ధ ద్రవ్యం అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి అంటే దానికి కారణాలు ఏంటంటే మనకి మెయిన్గా నాణ్యాలను ఎందుకు జారీ చేశారు, దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ప్రజలకి చిన్న చిన్న వ్యాపార కార్యకలాపాల్లో ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో చిన్న చిన్న వ్యాపార కార్యకలాపాలు, సో స్మాల్ ట్రాన్సాక్షన్స్ వాటిలో ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఈ నాణ్యాలని మార్కెట్లో సర్క్యులేషన్లో ఉంచారు. అయితే ఇప్పుడు పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్లో ఈ నాణ్యాలను ఉపయోగించడం వల్ల ఏమవుతుంది, ఒకటి షార్టేజ్ ఆఫ్ కాయిన్స్, నాణ్యాల యొక్క కొరత అనేది ఏర్పడుతుంది. మార్కెట్లో నాణ్యాల యొక్క కొరత అనేది ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు మొత్తం పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్లు ఉపయోగిస్తే బయట చిల్లర పనులకి చేయడానికి అవి దొరుకుతాయా, దొరకవు. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇన్కన్వీనియన్స్ అంటే అసౌకర్యంగా ఉంటుందా లేదా, షాప్ వాటిని ఎక్కట్టుకోవడానికి కానీ లేకపోతే నువ్వు తీసుకెళ్ళడానికి కానీ, సో ఈ విధంగా ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. సో ఈ కారణాల వల్ల నాణ్యాలని పెద్ద పెద్ద కార్యకలాపాల్లో ఉపయోగించలేదు. సో అందుకే ఆ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇది లిమిటెడ్ లీగల్ టెండర్. అర్థమైందండి. నెక్స్ట్ సెకండ్ వన్ అన్లిమిటెడ్ లీగల్ టెండర్. అపరిమిత చట్టబద్ధ ద్రవ్యము. సో మనకి ఆర్బీఐ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు, ఆర్బీఐ యాక్ట్ని 1934. సో ఆర్బీఐ యాక్ట్ 1934లో సెక్షన్ 26 అనేది ఏం తెలియజేస్తుందంటే, సెక్షన్ 26 అనేది ఏం తెలియజేస్తుందంటే ఎవ్రీ బ్యాంక్ నోట్ ఈజ్ ఏ లీగల్ టెండర్. Every banknote is a legal tender and settle any amount of debt అంటే అప్పు, రుణం లేదా debt or transaction. సో ఎవ్రీ బ్యాంక్ నోట్ ఈజ్ ఏ లీగల్ టెండర్ అంటే ప్రతి బ్యాంక్ నోటు, కరెన్సీ నోట్ అనేది చట్టబద్ధ ద్రవ్యం అవుతుంది. అలాగే అండ్ సెటిల్ ఎనీ అమౌంట్ ఆఫ్ డెప్ట్ ఆర్ ట్రాన్సాక్షన్, ఆ కరెన్సీ నోట్లను ఉపయోగించి ఎంత విలువైనటువంటి కార్యకలాపాలనైనా చేయొచ్చు, ఎంత ట్రాన్సాక్షన్ ఆ విలువ ఎంత అయినా సరే వాడుకోవచ్చు. అంటే కరెన్సీ నోట్లని ఎంత కావాలంటే ఎంత పెద్ద ట్రాన్సాక్షన్, ఎంత విలువైన ట్రాన్సాక్షన్కైనా ఉపయోగించుకోవచ్చు. అయితే మనకి సో దీని ప్రకారం కరెన్సీ నోట్స్ అనేవి అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం. అయితే మనకి ఫైనాన్స్ యాక్ట్ లేదా పార్లమెంట్ అనేది 2017లో పార్లమెంట్ ఏం చేసిందంటే ఒక చట్టాన్ని చేసింది. ఆ చట్టం పేరే ఫైనాన్షియల్ యాక్ట్, ఆర్థిక చట్టము 2017. దీని ప్రకారం ఒక కండిషన్ పెట్టారు. ఏంటి ఆ కండిషన్ అంటే, ఎవరైనా సరే భారతదేశంలో ఎవరైనా ఒక వ్యక్తి వ్యాపార కార్యకలాపాల్లో అంటే నోట్లని వ్యాపార కార్యకలాపాల్లో ఎంతవరకు మాత్రమే మ్యాక్సిమం ఉపయోగించగలడంటే 2 లక్షల వరకు మాత్రమే. ఎవరైనా ఒక వ్యక్తి వ్యాపార కార్యకలాపాల్లో 2 లక్షల వరకు మాత్రమే కరెన్సీ నోట్లను ఉపయోగించగలడు అనే ఒక కండిషన్ పెట్టారు. అందులో 2 లక్షల కన్నా ఎక్కువగా నోట్లను ఉపయోగించడానికి లేదు. మరి వేటిని ఉపయోగించాలి, బ్యాంక్ మనీని ఉపయోగించాలి. బ్యాంక్ మనీ అనేది మనకి నెక్స్ట్ వస్తుంది చెప్తాను. సో బ్యాంక్ మనీని ఉపయోగించాలి. ఎందుకు ఈ కండిషన్ పెట్టారంటే టు కంట్రోల్, ఆ కండిషన్ ఎందుకు పెట్టారంటే టు కంట్రోల్ బ్లాక్ మనీ, నల్లధనాన్ని నియంత్రించడం కోసం ఈ కండిషన్ పెట్టారు. ఎందుకు ఈ విధంగా ఎలా బ్లాక్ మనీని నియంత్రించగలమంటే, ఇప్పుడు 2 లక్షల కంటే ఎక్కువ విలువైనటువంటి ట్రాన్సాక్షన్స్లో బ్యాంక్ మనీని ఉపయోగించడం వల్ల, అంటే బ్యాంకులో డబ్బులు బ్యాంక్ ద్వారా ఆ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఇప్పుడు బ్యాంకుల ద్వారా జరిగితే ఇన్కమ్ ట్యాక్స్ తెలుస్తుందా లేదా, తెలుస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ బ్యాంకుల ద్వారా జరిగినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది దానిపైన రివ్యూ చేసి వీడు మనకి ట్యాక్స్ కడుతున్నాడా లేదా, వీడికి ఎంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, సో వీడు గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాడా లేదా, కడితే ఆ
వాడి దగ్గర ఉన్నది వైట్ మనీయా లేదా బ్లాక్ మనీయా. సో ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ చూసుకుంటుంది. సో ఈ విధంగా బ్లాక్ మనీని కంట్రోల్ చేయడానికి ఈ విధమైనటువంటి లిమిట్ కండిషన్ పెట్టారు. అయితే నేను ఏం చెప్తున్నాను, ఇక్కడ కరెన్సీ నోట్స్ అనేవి అన్లిమిటెడ్ లీగల్ టెండర్ ఎంతైనా ఉపయోగించవచ్చు, కానీ ఈ చట్టం ప్రకారం ఉపయోగించడానికి వీల్లేదు. ఏమవుతుంది, లిమిటెడ్ లీగల్ టెండర్ అవుతుంది. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏది కరెక్ట్ అంటే మీకు థియరిటికల్గా అయితే కరెన్సీ నోట్స్ అనేవి అన్లిమిటెడ్ లీగల్ టెండర్, అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం చేయండి. లేకపోతే ఫైనాన్షియల్ యాక్ట్ 2017 అని మాత్రం మెన్షన్ చేస్తే దీని ప్రకారం కరెన్సీ నోట్లు అనేవి అన్లిమిటెడ్ లీగల్ టెండర్. అర్థమైందండి. నెక్స్ట్ సో న్యూ కరెన్సీ నోట్స్ in India. New currency notes in India. So new currency notes in India. ఇక్కడ న్యూ కరెన్సీ నోట్స్ ఇన్ ఇండియా ఆర్ న్యూ మహాత్మా గాంధీ నోట్స్ కరెన్సీ నోట్స్ ఇన్ ఇండియా ఏదైనా ఒకటి. సో అందులో ఒక్కొక్క దాని గురించి చెప్పుకుందాం. ఫస్ట్ 10 రూపీస్ నోట్. 10 రూపీస్ నోట్. సో దీనిపైన మనకి సన్ టెంపుల్ అనేది ఉంటుంది. సన్ టెంపుల్ ఇమేజ్ అనేది ఉంటుంది. అయితే ఇది ఎక్కడ ఉంటుంది, కోనార్క్. ఈ కోనార్క్ ఎక్కడ ఉంటుంది, ఒడిస్సాలో ఉంటుంది. దీన్ని ఎవరు నిర్మించారంటే ఇది ఏ శతాబ్దానికి చెందిందంటే 13th సెంచరీ. సో 13వ శతాబ్దానికి చెందినటువంటిది ఇది. అయితే 13వ శతాబ్దంలో దీన్ని ఎవరు నిర్మించారంటే నరసింహ దేవ్ I అనే రాజు దీన్ని ఈ సన్ టెంపుల్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ 20 రూపీస్ నోట్ పైన మనకి 20 రూపీస్ నోట్ అనేది గ్రీనిష్ ఎల్లో కలర్లో ఉంటుంది. సో దీనిపైన మనకి ఏ ఇమేజ్ ఉంటుందంటే, ఏ బొమ్మ ఉంటుందంటే ఎల్లోరా కేవ్స్ ఇన్ రివర్స్ పొజిషన్. ఎల్లోరా కేవ్స్ అనేవి రివర్స్లో ఉంటాయి. నెక్స్ట్ 50 రూపీస్ నోట్. 50 రూపీస్ పైన హంపీ చారియట్ ఫ్రమ్ విఠాలా టెంపుల్. ఈ విఠాలా టెంపుల్ అనేది ఎక్కడ ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది. నెక్స్ట్ 100 రూపీస్ నోట్. 100 రూపీస్ నోట్ పై అనేది ఏ కలర్లో ఉంటుంది, మనకి లెవెండర్ కలర్లో ఉంటుంది. అలాగే దీనిపైన మనకి ఏముంటుందంటే రాణి కి వావ్ ఆన్ సరస్వతి ఇక్కడ వద్దులండి, ఇక్కడ రాస్తాం. సరస్వతి రివర్ అంటే సరస్వతి నది ఒడ్డున ఉన్నటువంటి రాణి కి వావ్ అనే ఇమేజ్ అనేది ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది, పటాన్ అంటే గుజరాత్. సో గుజరాత్లో ఉంటుంది, ఒకసారి రాసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ 200 రూపీస్ నోట్. 200 రూపీస్ నోట్ పైన మనకి ఇది సాంచీ స్తూపం అనేది ఉంటుంది. అలాగే ఇది ఎక్కడ ఉంటుంది, మధ్యప్రదేశ్. నెక్స్ట్ 500 రూపీస్ నోట్. 500 రూపీస్ నోట్ పైన మనకి రెడ్ ఫోర్ట్ అనేది ఉంటుంది. సో ఈ రెడ్ ఫోర్ట్ ఎక్కడ ఉంటుంది, ఢిల్లీ. ఎవరు నిర్మించారు, రెడ్ ఫోర్ట్ కన్స్ట్రక్టెడ్ బై షాజహాన్.
షాజహాన్. నెక్స్ట్ 2000 రూపీస్ నోట్. 2000 రూపీస్ నోట్ పైన మనకి ఇది పింక్ కలర్లో ఉంటుంది. అలాగే మంగళయాన్ ఆర్ మార్స్ ఆర్బిటర్ మిషన్. సో ఇది ఉంటుంది. అయితే మనకి ప్రజెంట్ ఇండియన్ కరెన్సీ రూపీ యొక్క సింబల్ ఏంటి? ఇదే కదా. సో ఈ సింబల్ని ఏ విధంగా తీసుకున్నారు అంటే దీనికోసం ఒక కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు 2015లో 2010లో ఒక కాంపిటీషన్ పెట్టారు. ఎవరు పెట్టారు? ఫైనాన్స్ మినిస్ట్రీ కింద ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ పేరు ఫైనాన్స్ మినిస్ట్రీ కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఒక కాంపిటీషన్ పెట్టింది. ఆ కాంపిటీషన్లో ఐఐటి గువాహటికి చెందినటువంటి ఒక ప్రొఫెసర్ ఎవరు? డి ఉదయ్ కుమార్ అనే ప్రొఫెసర్ దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా దీన్ని తీసుకున్నారు. నెక్స్ట్ మనకి కరెన్సీ నోట్ పైన ఎన్ని రకాల లాంగ్వేజెస్ భాషలోనే ఉంటాయి? 17 లాంగ్వేజెస్ ఉంటాయి. కరెన్సీ నోట్ పైన 17 లాంగ్వేజెస్ ఉంటాయి. అయితే మీకు డౌట్ రావచ్చు, ఏంటి మనకు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 8th షెడ్యూల్లో ఎన్ని అధికార భాషలు ఉంటాయి? అఫీషియల్ లాంగ్వేజెస్ 22 ఉంటాయి. అయితే 22 ఉన్నాయి కదా, మరి కరెన్సీ నోట్ పైన 17 ఎందుకు ఉంటున్నాయి అంటే కొన్ని లాంగ్వేజెస్ యొక్క స్క్రిప్ట్ లిపి ఏదైతే ఉందో అది కొన్ని భాషలకి సమానంగా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. సో అందుకోసం 17 భాషలు అనేవి దీనిపైన పొందుపరచడం జరిగింది. అయితే ఈ 17 భాషల్లో కరెన్సీ నోట్ యొక్క రివర్స్లో ఈ కరెన్సీ నోట్ అనుకుంటే దీని యొక్క బ్యాక్ సైడ్ 15 లాంగ్వేజెస్ ఉంటాయి. 15 లాంగ్వేజెస్. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 15, ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి హిందీ ప్లస్ ఇంగ్లీష్. సో టోటల్గా 17 ఉంటాయి. 17. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ది బ్యాంక్ నోట్. ఫైనాన్షియల్ features of the banknote. Financial features of the banknote. Financial features of the banknote. ఏంటి ఫైనాన్షియల్ ఫీచర్స్? సో ఫస్ట్ వన్, I promise to pay the bearer the sum of money. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 రూపాయల నోట్ నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ 100 రూపాయల నోట్ పైన గవర్నర్ యొక్క సంతకం పైన మనకు ఒక ఇంగ్లీష్ లెటర్లో, ఇంగ్లీష్ పైన హిందీ ఉంటుంది, కింద ఇంగ్లీష్లో ఇక్కడ ఉంటుంది, ఐ ప్రామిస్ టు పే ది బేరర్ ది సమ్ ఆఫ్, ఇది 100 రూపాయల నోట్ కాబట్టి 100 రూపీస్, ది సమ్ ఆఫ్, నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా 100 రూపాయలు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ది సమ్ ఆఫ్ 100 రూపీస్ అని రాస్తున్నాను. సో ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్నటువంటి కరెన్సీ నోట్ తీసుకుని ఈ గవర్నర్ యొక్క సంతకం పైన ఉంటుంది, ఐ ప్రామిస్ టు పే ది బేరర్ ది సమ్ ఆఫ్ 100 రూపీస్. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 2000 రూపాయల నోట్ ఉందండి. ఈ 2000 రూపాయల నోట్ అనేది నా దగ్గర ఉన్నది చిరిగిపోయింది, 2 ముక్కలు అయిపోయింది లేదా ఏ విధంగా అయిపోయింది. అయితే నేను ఆ 2000 రూపాయల నోట్ని చిరిగిపోయినటువంటి ముక్కల్ని ఆర్బీఐ దగ్గరికి కానీ లేదా బ్యాంకుల దగ్గరికి కానీ తీసుకువెళ్తే నాకు దానికి సమానమైనటువంటి 2000 రూపాయలు ఇస్తారు నాకు. అంటే 400-500 కానీ లేదా 200 కానీ లేదా 100 రూపాయలు కానీ 10 రూపాయలు ఏదైనా సరే నాకు 2000 సమానమైనటువంటి అమౌంట్ని ఇస్తారు. ఎందుకు ఇస్తారు? బ్యాంక్ పైన ఐ ప్రామిస్ టు పే ది బేరర్ ది సమ్ ఆఫ్ 100, ఐ మీన్ 2100 ఆర్ 10, 20, 50 ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్, నో ఇంట్రెస్ట్.
నో ఇంట్రెస్ట్. ఆర్బీఐ డస్ నాట్ పే ది ఇంట్రెస్ట్ టు ది బ్యారర్. అంటే ఈ మన ప్రజలకి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఆర్బీఐ అనేది బ్యాంక్ నోట్స్ పైన, కరెన్సీ నోట్ల పైన ఇంట్రెస్ట్ని పే చేయదు. ఏం పే చేస్తే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 2000 రూపాయల నోట్ ఉంది. సో నా దగ్గర చిరిగిపోయినప్పుడు తీసుకుని వెళ్ళినప్పుడు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కరెన్సీ నోట్ని ప్రింట్ చేసేటప్పుడు భారతదేశంలో ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదలనే ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ ఎంత ఉందంటే 10% ఉంది ఒక కరెన్సీ 2000 రూపాయల నోట్ని ప్రింట్ చేసినప్పుడు. అయితే ఇది నా దగ్గరికి వచ్చి కొంతకాలం ఉన్న తర్వాత చిరిగిపోయింది. నేను దాచి చింపేశాను. చింపేస్తే దీని యొక్క ఈ 2000 చిరిగిపోయింది కదా, ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఎంతకు పెరిగిందంటే ఒక 15% పెరిగింది. అయితే నేను ఇప్పుడు దీన్ని ఆర్బీఐ దగ్గర కానీ లేదా బ్యాంకుల దగ్గర కానీ తీసుకువెళ్ళినప్పుడు నేను బ్యాంకుకి అంటున్నాను, సార్ 2000 రూపాయల నోట్ని చిరిగిపోయినప్పుడు భారతదేశంలో ఇన్ఫ్లేషన్ అనేది 10% ఉంది, కానీ ఇప్పుడు నా దగ్గరికి చిరిగిపోయినప్పటికీ ఇన్ఫ్లేషన్ అనేది 5% పెరిగింది. సో మీరు నాకు ఈ 2000 ప్లస్ 5% ఇంట్రెస్ట్ నాకు చెల్లించండి అంటే ఎవడో నువ్వు బయటికి వెళ్ళాడు అంటారు. సో అంటే ఇక్కడ బ్యారర్కి ఏం చేస్తున్నారు, కేవలం దానికి సమానమైనటువంటి అమౌంట్ మాత్రం ఇస్తారు, ఇంట్రెస్ట్ని పే చేయరు. ఎప్పుడు ఇంట్రెస్ట్ని పే చేస్తారు, బ్యాంకుల్లో నువ్వు సేవింగ్స్ అకౌంట్లో సేవింగ్స్ అనేవి చేసుకుంటే అప్పుడు నీకు బ్యాంకులు అనేవి ఇంట్రెస్ట్ని పే చేస్తాయి. అర్థమైందండి ఈ సెకండ్ పాయింట్. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే, కరెన్సీ నోట్స్ ఆర్ ప్రామిసరీ నోట్స్ టైప్. ప్రామిసరీ నోట్, కరెన్సీ నోట్స్ ఆర్ ప్రామిసరీ నోట్ టైప్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ఏ అనే వ్యక్తి ఏం చేశాడు, బి అనే వ్యక్తి దగ్గర ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకుని ఏం చేశాడు, ప్రామిసరీ నోట్ రాసుకున్నాడు. సో అందులో ఒక గడువు టైం పీరియడ్ పెట్టుకుంటారో లేదు, డెడ్ లైన్ని పెట్టుకుంటారు. ఆ డెడ్ లైన్ అయిపోయిన తర్వాత బి అనేవాడు ఏ దగ్గరికి ఆ ప్రామిసరీ నోట్ని తీసుకెళ్తే వాడు ఏం చేస్తాడు, 10,000 ప్లస్ దానికి ఎంత ఇంట్రెస్ట్ అయిందో ఇంట్రెస్ట్ని పే చేస్తాడు. అంటే వీడు ఆ టైం తర్వాత తీసుకెళ్ళినప్పుడు వాడికి ఇస్తారు. అదేవిధంగా ఇప్పుడు మనకి ఒకసారి నోట్ని ప్రింట్ చేసిన తర్వాత నువ్వు ఏ టైం అప్పుడు ప్రింట్ చేసిన తర్వాత తర్వాత నువ్వు ఏ టైం ఎప్పుడైనా సరే దాన్ని బ్యాంకు కానీ ఆర్బీఐ దగ్గర కానీ తీసుకెళ్తే సేమ్ అమౌంట్ ఇస్తున్నారా లేదా, ఇస్తున్నారు. సో కరెన్సీ నోట్స్ ఆర్ ప్రామిసరీ నోట్ టైప్. నెక్స్ట్ 4th వన్, కరెన్సీ నోట్స్ ఆర్ అనానిమస్ బాండ్స్. కరెన్సీ నోట్స్ ఆర్ అనానిమస్ బాండ్స్ టైప్. అంటే ఏంటి దాని అర్థం అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఎన్ఆర్ ఉన్నాడు. ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు. ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు. ఇతను ఎల్ఐసి దగ్గర ఒక పాలసీ తీసుకున్నాడు. సో ఆ పాలసీలో నామినీగా ఎవరి పేరు రాశాడు, నామినీగా నాగార్జున పేరు రాశాడు. అయితే ఇప్పుడు ఒకవేళ ఈ ఏఎన్ఆర్ చనిపోతే అమౌంట్ అనేది ఎవరికి ఇస్తారు, నామినీ అయినటువంటి నాగార్జునకి ఇస్తారు. అయితే ఏఎన్ఆర్ అనేవాడు చనిపోతే ఈ ఎల్ఐసి పాలసీని ఏ అనే వ్యక్తి దొంగలించాడు, థెఫ్ట్ చేశాడు. దొంగలిస్తే ఇప్పుడు ఈ ఏ అనేవాడు ఎల్ఐసి దగ్గరికి వెళ్తే, అంటే ఆ పాలసీని తీసుకుని వెళ్తే ఈ ఏకి డబ్బులు ఇస్తారా, ఎవరికి ఇస్తారు, ఒకటి పాలసీ తీసుకున్న వ్యక్తికి ఇస్తారు ఏఎన్ఆర్కి, కానీ నామినీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు, నాగార్జున కానీ ఇస్తారు. ఇప్పుడు ఏకి ఇవ్వరు కదా. అంటే ఎల్ఐసి బాండ్స్ని మనం అనానిమస్ బాండ్స్ అనము. అదే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,000 రూపాయల నోట్ ఉంది. దీన్ని ఏ అనే వ్యక్తి ఆర్బీఐ దగ్గరికి తీసుకెళ్తే దానికి సమానమైనటువంటి అమౌంట్ ఇస్తారా లేదా, ఇస్తారు. అదేవిధంగా దానిని బి అనే వ్యక్తి తీసుకెళ్తే డబ్బులు ఇస్తారా లేదా, ఇస్తారు. సి అనే వ్యక్తి తీసుకెళ్తే డబ్బులు ఇస్తారు. సో ఈ విధంగా ఎవరు తీసుకెళ్ళినా సరే దానికి సమానమైనటువంటి అమౌంట్ని ఇస్తారు. సో కరెన్సీ నోట్స్ ఆర్ అనానిమస్ బాండ్స్ టైప్. సో ఇక్కడతో ఈ లెసన్ ఆపుతున్నానండి. ఇది మనీ అండ్ బ్యాంకింగ్లో వన్ ఆఫ్ ది పార్ట్. సో దీని తర్వాత నెక్స్ట్ కొన్ని చెప్పుకుందాం.
ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.